హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం అన్ని షిఫ్ట్లో నుండి మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి సమస్య సాధనలో భాగంగా ఫలితాలను అంచనా వేయగలిగితే ఆ విద్యార్థి సాధించాల్సిన లక్ష్యం ఏంటి? ఒక విద్యార్థి సమస్య సాధనలో భాగంగా ఫలితాలను అంచనా వేయగలిగితే అంటే ఏదైనా సమస్య సాధన చేసేటప్పుడు ఫలితాలను తన అంచనా వేసింది. అప్పుడు అంచనా వేస్తే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటిది అని అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ జ్ఞానం, సెకండ్ ఆప్షన్ అవగాహన, థర్డ్ వినియోగం, ఫోర్త్ నైపుణ్యం. ఆ విద్యార్థి సమస్య సాధనలో అంచనా వేయగలిగింది. కాబట్టి ఎట్లా వేయగలిగింది? అవగాహన చేసుకొని సమస్యను సాధించింది, అంచనా వేయగలిగింది. కాబట్టి ఆన్సర్ ఈస్ అవగాహన. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్లిష్టమైన పద సమస్యలను సాధించుటకు అత్యంత అనువైన గణిత బోధన పద్ధతి. క్లిష్టమైన పద సమస్యలను సాధించుటకు అత్యంత అనువైన గణిత బోధన పద్ధతి. ఆప్షన్స్ ఆగమన పద్ధతి, నెక్స్ట్ నిగమన పద్ధతి, థర్డ్ ఆప్షన్ విశ్లేషణ పద్ధతి, ఫోర్త్ ప్రయోగశాల పద్ధతి. క్లిష్టమైన పద సమస్యలను సాధించుటకు అత్యంత అనువైన గణిత బోధన పద్ధతి విశ్లేషణ పద్ధతి. ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ క్వశ్చన్, శాతాలు మరియు దశాంశాల భావనలను బోధించడానికి అత్యంత అనువైన గణిత బోధన సామగ్రి. శాతాలు మరియు దశాంశాలను బోధించడానికి ఈజీ మెథడ్ ఏది? ఆప్షన్స్ గ్రిడ్ పేపర్, ఆప్షన్ 2 ఫ్లాష్ కార్డ్స్, ఆప్షన్ 3 నెపియర్ పట్టీలు, ఆప్షన్ 4 నమూనాలు. ఇక్కడ శాతాలు దశాంశాలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గ్రిడ్స్ లాగా ఉండాలి, బాక్సెస్ లాగా ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఈస్ గ్రిడ్ పేపర్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపథక రచనలో తగిన అభ్యాసన అనుభవాలను కలిగించడం ద్వారా ఉపాధ్యాయుడు కొత్త భావనలను బోధించే హెర్బేషియస్ సోపానం. పాఠ్యపథక రచనలో తగిన అభ్యాసన అనుభవాలను కలిగించడం ద్వారా ఉపాధ్యాయుడు కొత్త అనుభవాలను బోధించే సోపానం హెర్బేషియస్ సోపానం. ఆప్షన్ 1 సన్నాహం, ఆప్షన్ 2 సమర్పణ, ఆప్షన్ 3 సంసర్గం, ఆప్షన్ 4 సాధారణీకరణ. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు కొత్త భావనలు బోధించే రకం అన్నారు. కాబట్టి ఉపాధ్యాయుడు బోధించేది ఏంటి? ప్రజెంటేషన్, సమర్పణ. ఆన్సర్ ఈస్ సమర్పణ. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో గణితం నందు ప్రాజెక్టులు ఈ మూల్యాంకనంలో భాగంగా ఇవ్వబడతాయి. మన రాష్ట్రంలో గణితం నందు ప్రాజెక్టులు ఈ మూల్యాంకనంలో భాగంగా ఇవ్వబడతాయి. ఆప్షన్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రాకృతిక మూల్యాంకనం. ఇక్కడ చూడండి, స్కూళ్ళల్లో ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడు ఇస్తారు? సమ్మేటివ్కి ఇస్తారా, ఫార్మేటివ్గా? సమ్మేటివ్కి ఇవ్వరండి, ఫార్మేటివ్ ఎగ్జామ్స్కి ఇస్తారు. ఎందుకంటే ఫార్మేటివ్ ఎగ్జామ్ 50 మార్క్స్కి నిర్వహిస్తారు. అందులో 20 మార్క్స్ ఎగ్జాము, 10 మార్క్స్ ప్రాజెక్టు, 10 మార్క్స్ అసైన్మెంట్స్, 10 మార్క్స్ ఎఫ్ఏకి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. ఎస్ఏకు మనం ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గణిత విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలను గుర్తించండి. గణిత విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలను గుర్తించండి. ఆప్షన్ ఏ క్రమశిక్షణ విలువ, ఆప్షన్ బి శిశు కేంద్రిత సూత్రం, ఆప్షన్ సి కఠినత సూత్రం, ఆప్షన్ డి సహసంబంధ సూత్రం. ఇందులో గణిత విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలను గుర్తించండి అని ఉన్నారు. ఆప్షన్ ఏ, ఆప్షన్స్ ఏ బి సి మాత్రమే, ఆప్షన్ బి బి సి డి మాత్రమే, ఆప్షన్ సి ఏడి సి మాత్రమే, ఆప్షన్ 4 ఏబిసిడి. గణిత విద్యా ప్రణాళికలు నిర్మాణ సూత్రాలు ఏంటంటే క్రమశిక్షణ విలువ, శిశు కేంద్రిక సూత్రం, కఠినత సూత్రం, సహసంబంధ సూత్రం. 4 అండి. కాబట్టి మన ఆన్సర్ ఈస్ ఏబిసిడి. ఈ షిఫ్ట్లో మ్యాథ్స్ మెథడాలజీ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ షిఫ్ట్ చూద్దాము. ఇది
11th January 2026 షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్స్ అండి. మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, క్రింది అంశం ప్రాథమిక స్థాయిలో గణిత బోధన లక్ష్యాలకు సంబంధించి సరికానిది. ప్రాథమిక స్థాయిలో గణిత బోధన లక్ష్యాలకు సంబంధించి సరికానిది. విద్యార్థులను కేవలం గుణకార పట్టీలను కంఠస్థం అయ్యేలా చేయడము సరికాదండి. ఎందుకంటే గుణకార పట్టీలను కంఠస్థం చేస్తే అప్పటి మందమే గుర్తుంటుంది, లైఫ్ లాంగ్ ఎలా గుర్తుంటుంది. అందుకే ఏదైనా కూడా కంఠస్థం చేసేలా ఉండకూడదు. ఆప్షన్ 4 ఈస్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, 3 అంకెల సంఖ్యలను పదాలలో మరియు పదాలను సంఖ్యల్లో వ్రాయడం అనున్నది. 3 అంకె సంఖ్యలను పదాలలో మరియు పదాలను సంఖ్యల్లో వ్రాయగలడం అనేది. ఆప్షన్ 1 కారణాలు మరియు నిరూపణలు. ఆప్షన్ 2 అనుసంధానం. ఆప్షన్ 3 వ్యక్తపరచడం. ఆప్షన్ 4 సృజనాత్మకత. ఇక్కడ సంఖ్యలను పదాలను సంఖ్యల్లో రాయడం అనేది ఏంటి అంటే కమ్యూనికేషన్, వ్యక్తపరచడం. ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ క్వశ్చన్, గణిత బోధన పద్ధతులకు సంబంధించిన ఈ క్రింది వాక్యాలను చదవండి. ఆప్షన్ ఏ, ఆగమన పద్ధతి అన్వేషణ ద్వారా జ్ఞాన నిర్మాణంలో సహాయపడుతుంది. ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి తెలియని దాని నుండి తెలిసిన దానికి వెళ్తుంది. సంశ్లేషణ పద్ధతి తెలియని దాని నుండి తెలిసిన దానికి వెళ్తుంది. ఆప్షన్ ఏనేమో ఆగమన పద్ధతి అన్వేషణ ద్వారా జ్ఞాన నిర్మాణంలో సహాయపడుతుంది. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఏ సత్యం, బి అసత్యం. ఏ అసత్యం, బి సత్యం. ఏ బి 2 అసత్యాలే, 2 సత్యాలే. ఆప్షన్ ఏది కరెక్ట్? ఆన్సర్ ఆగమన పద్ధతి అన్వేషణ ద్వారా జ్ఞాన నిర్మాణంలో సహాయపడుతుంది. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. బి అసత్యం. సంశ్లేషణ పద్ధతి తెలియని దాని నుండి తెలిసిన దానికి వెళ్తుందని ఉంది కదా, సంశ్లేషణ పద్ధతి తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్తుంది. ఓకేనా? ఏ ఈస్ సత్యం, బి అసత్యం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విద్యార్థులు గణితపరంగా ఆలోచించి స్పందించేలా ప్రోత్సహించడానికి ప్రశ్నపత్రంలో చేర్చాల్సిన పదాలను గుర్తించండి. అంటే విద్యార్థులను గణితపరంగా ఆలోచించి ప్రతిస్పందించేలా ప్రోత్సహించడానికి ప్రశ్నపత్రంలో ఎటువంటి పదాలను చేర్చాలి. ఆప్షన్ 1 విశ్లేషించడం. ఆప్షన్ బి నిరూపించడం. ఆప్షన్ 3 దృష్టీకరించడం. ఆప్షన్ 4 కారణాలు చెప్పడం. విద్యార్థులను గణితపరంగా ఆలోచించి స్పందించేలా ప్రోత్సహించడానికి ప్రశ్నపత్రంలో విశ్లేషించడం చేర్చాలి, నిరూపించడం, దృశ్యీకరించడం, కారణాలు చెప్పడం. 4 ఆప్షన్స్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఈస్ ABCD. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అధ్యయనంలోని అన్ని భావనలను క్రమ పద్ధతిలో బోధించడానికి ఈ పథకం సహాయపడుతుంది. ఇక్కడ చూడండి, ఒక అధ్యయనంలోని అన్ని భావనలను ఒక క్రమ పద్ధతిలో అంటే సీక్వెన్సీగా బోధించడానికి ఏ పథకం యూజ్ అవుతుంది. ఆప్షన్ పీరియడ్ పథకం. ఆప్షన్ 2 యూనిట్ పథకం. ఆప్షన్ 3 వార్షిక పత్రం. ఆప్షన్ 4 మధ్యంతర పథకం. ఇక్కడ చూడండి, క్రమ పద్ధతిలో బోధించడానికి మనం ఏది యూజ్ చేస్తాం, ఏ పథకం యూజ్ చేస్తాం? యూనిట్ ప్లాన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే పీరియడ్ ప్లాన్ అనేది ఆ పీరియడ్ మందమే యూజ్ చేసుకుంటాం. యూనిట్ ప్లాన్ అంటే అధ్యయనానికి సంబంధించి చాప్టర్స్ ఎన్ని ఉన్నాయో సీక్వెన్సీగా ఒక అధ్యయనానికి 6-7 లెసన్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ మనము యూనిట్ ప్లాన్లోనే రాస్తాం. కాబట్టి ఆన్సర్ ఈస్ యూనిట్ ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, గణితంలో అమూర్త భావనలను నేర్చుకోవడంలో ఆచరణాత్మక అనుభవాలను అందించే అత్యంత సముచితమైన వనరు. గణితంలో అమూర్త భావనలు నేర్చుకోవడంలో ఆచరణాత్మక అనుభవాలను అందించే అత్యంత సముచితమైన వనరేది. ఆప్షన్ 1 గణిత గ్రంథాలయం. ఆప్షన్ 2 గణిత ప్రయోగశాల. ఆప్షన్ 3 గణిత సెమినార్. ఆప్షన్ 4 గణిత పాఠ్యపుస్తకం. నేను ఇది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. గణిత గ్రంథాలయం, ప్రయోగశాల, గణిత సెమినార్, పాఠ్యపుస్తకం. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకుంటే ఖచ్చితంగా చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని ఆన్సర్ వచ్చేసి అమూర్త భావనలు నేర్చుకోవడంలో ఆచరణాత్మక అనుభవాలను అందించే అత్యంత సముచిత వనరు గణిత ప్రయోగశాల. ఆప్షన్ 2. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా షిఫ్ట్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.